అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం మన ఖమ్మం జిల్లాలో. ఇంతకుముందే మనం పాలాభిషేకం చేసి వారికి సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలు అంటూ మనందరము స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. ఇంతకీ అంబేద్కర్ గారి ఆశయాలంటే ఏంటి అనేది ఒకటి రెండు ఎవరైనా చెప్పగలుగుతారా? వారి ఆశయాలు ఏంటి అనేది? సామాజిక న్యాయం అన్నారు. ఇంకా బడుగు బలహీన వర్గాల అభ్యుదయం, సామాజిక న్యాయం అన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించడం, అంటరానితరం నిర్మూలించడము. ఇంకా అంత్యోదయ అంటున్నారు. అంటే ప్రభుత్వం యొక్క, ఇప్పుడు బ్రిటిష్ వారి పాలన కాదు, ఇది భారతీయుల పాలన. మనందరికీ ఓటు హక్కు ఉంది. మనమే స్థాపించుకున్న ఈ రాజ్యం అనుకోండి, ప్రభుత్వం వారు చేసే కార్యక్రమాల వల్ల అందరూ లబ్ధి పొందాలి, ఎస్పెషల్లీ అట్టడుగున ఉన్నవారు. ఇంకా సమ సమాజం అన్నారు. ఓకే, బడుగు బలహీన వర్గాలని కేర్ చేయడమైనా, లేకపోతే ఇది ఫలాలు అందరికీ చేరడమైనా, ఆర్థిక అసమానతలు తీర్చిదిద్దడమైనా, తగ్గించడమైనా, లేకపోతే ఈవెన్ అస్పృశ్యత నిర్మూలించడమైనా, ఇవన్నీ కూడా ఒక రకమైన మనకి ఏంటంటే 1947 ఆగస్టు 15, మీకు అంతకుముందు అంబేద్కర్ గారు వారు చాలా పుస్తకాలే రాశారు, చాలా స్పీచ్లే ఇచ్చారు. అవన్నీ కూడా పొందుపరిచి ఉన్నాయి. చదువుకోవాలంటే ఇంత వాల్యూమ్స్ అవుతాయి బుక్స్. అవన్నీ చదవడానికే కొన్ని సంవత్సరాలు పడుతుంది అన్న టైప్లో ఉంటుంది. ఒక్కొక్క బుక్కే 600 పేజీలు 700 పేజీలు వారి స్పీచ్లు ఇట్లాంటివన్నీ కలిపితే మనకి నిజంగా కొన్ని 1-2 సంవత్సరాలే పడుతుంది మొత్తం క్షుణ్ణంగా చదివి జీర్ణించుకోదలుచుకుంటే. సో అంతకుముందు, స్వాతంత్రం రాకముందు నుంచి కూడా అంబేద్కర్ గారు ఏమనేవారంటే, ఇప్పుడు దేశంలో స్వాతంత్ర ఉద్యమం నడుస్తోంది. అయితే ఒక చిన్న డిఫరెన్స్ ఉంది అంబేద్కర్ గారికిను మిగిలిన అందరూ నాయకులకిను. ఎక్కువగా అందరు నాయకులు ఏంటంటే, బ్రిటిష్ పాలన అనేది బయటి వారి పాలన, ఆ వారిని పారద్రోలి మన భారతీయులే పరిపాలించుకుంటే మనకి స్వాతంత్రం వచ్చినట్లు అన్నారు. అయితే అంబేద్కర్ గారు ఏమన్నారంటే, వారిది తపనంతా కూడా, వారి పోరాటం అంతా కూడా ఏముండేది అని అంటే, ఈ రాజకీయ స్వాతంత్రం వచ్చినంత మాత్రాన సామాజిక ఆర్థిక స్వాతంత్రం రానంత వరకు ఏమవుతుంది, ఇప్పటికే ఉన్న సమాజంలో ఉన్న ఏవైతే వివక్షలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఇప్పుడు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు అని అన్నారో, అస్పృశ్యతకు లోనవుతున్నారో, ఇట్లాంటి వారందరికీ పాలకులు మారినంత మాత్రాన వారి జీవితాల్లో మార్పు రాదు కదా. అసలు ముందు ఆ మార్పులు రావాలి. అప్పుడు వచ్చినప్పుడే మీకు ఇచ్చిన ఓటు హక్కును కూడా ఆర్థిక అసమానతలు, సామాజిక వెనుకబాటుతనము ఉన్నప్పుడు కొన్ని వర్గాల్లో వారి ఓటును వారు వాడుకోవడం కూడా కష్టమవుతుంది అన్న పోరాటమే చేశారు వారు మొత్తం కూడా. అందుకనే మీకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వారు మన రాజ్యాంగాన్ని తయారు చేసే డ్రాఫ్టింగ్ కమిటీ అంటారు, ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని రచిస్తారో ఆ కమిటీకి చైర్మన్గా మన రాజ్యాంగాన్ని రూపొందించడంలో వారిది ప్రథమ పాత్ర ఉండింది. అందులో నుంచి వచ్చినవే మనందరికీ ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అంటాం. అందులో నుంచి వచ్చినవే మన అందరి హక్కులను కాపాడడానికి సుప్రీంకోర్టు యొక్క, కోర్టు వ్యవస్థ యొక్క ఇండిపెండెన్స్ అంటారు. అంటే వారికి స్వాతంత్ర ప్రతిపత్తి కల్పించడం. అందులో నుంచి వచ్చిందే అస్పృశ్య నిర్మూలన, ఇది రాజ్యాంగంలోనే ఉంది. అందులో నుంచి వచ్చినవే ఎస్సీ ఎస్టీ, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారికి ముందుగా పార్లమెంటులో రిజర్వేషన్లు, ఉద్యోగాల్లో తర్వాత వచ్చాయి, ముందుగా పార్లమెంట్లో రిజర్వేషన్లు. ఎందుకంటే రాజకీయంగా వారికి ఒక స్థానం ఉంటే దాని తర్వాత మిగిలినవి ఎదగడం మొదలెడతారని చెప్పి, వారి సామాజిక సమస్యల గురించి వారికి కూడా పోరాడే అవకాశం ఉంటుందని చెప్పి వారిని కూడా కలుపుకుని పోవాలి. మొత్తం మీద అంబేద్కర్ గారి ప్రయత్నం అంతా కూడా మన భారత సమాజం అంతా
కలిసిమెలిసి ఉండాలి, కలిసి అభివృద్ధి చెందాలి, కలిసి ముందుకెళ్ళాలి అన్నదే వారి తాపత్రయం అంతా కూడా. వారు మీకు బిఆర్ అంబేద్కర్ గారు అంటుంటారు, జై భీమ్ అంటుంటాం. ఇంతకీ వారి పూర్తి పేరు తెలుసా ఎవరికైనా? భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఆ పేరు ఎట్లా వచ్చిందో తెలుసా? వారికి ఒక గురువు గారు, ఇప్పుడు వీరి పేరు ఏదైతే ఉందో ఆ పేరులో ఆ ఇంటి పేరు ఇదంతకి వివక్షకు గురవుతుందని చెప్పి ఒక గురువు గారు, వారు బ్రాహ్మణులు, వారి ఇంటి పేరుని వీరికి తొలగిస్తారు. చాలా మంచిగా చదువుకుంటున్నాడు అబ్బాయి, చాలా దూరం వెళ్ళే అవకాశం ఉన్న అబ్బాయి, మళ్ళీ వివక్షల వల్ల వెనక ఇదేమన్నా అవుతారేమో, వాటితోటి పోరాడవలసిన అవసరం లేదు అని చెప్పి అంబేద్కర్ అని చెప్పి వారి ఇంటి పేరు అంబేద్కర్ గారికి ఇస్తారు. ఆ విధంగా అంటే అంబేద్కర్ గారు కూడా చెప్తారు, నాకు ఒకే ఒక గురు, ఆయన పెద్ద మళ్ళీ గొప్ప టీచర్ అనేమి కాదు, కానీ గొప్ప మనిషి. అయితే వీరి గురించి పట్టించుకున్నారు. అందుకనే నాకు ఒకే ఒక గురువు ఉన్నారు అని చెప్పి వారు ఎప్పుడు మాట్లాడినా కానీ కేవలం ఆ గురువు గురించి మాట్లాడతారు. నా జీవితంలో ఒక గురువు ఉన్నారు అని అంటే, మిగిలినందరూ టీచర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు వీళ్ళందరూ ఉన్నారు, కానీ ఒక గురువు ఉన్నారంటే వారు. మీకు సో అక్కడి నుంచి అట్లాగే మన గైక్వాడ్లు అనుకుంటాను, ఈ రాజులు, హిందూ రాజులే, వారికి అమెరికా వెళ్ళి చదువుకున్నారు, వారు ఇంగ్లాండ్లో చదువుకున్నారు. మీకు మొత్తం మన స్వాతంత్ర సమరయోధుల్లో ఇప్పుడు మనము ఆ స్వాతంత్ర సమయంలో ఉన్న నాయకుల్లో అత్యధికులు అంటే అత్యధికంగా విద్యార్హతలు ఉన్నవి అంబేద్కర్ గారికి. వారికి డబుల్ పిహెచ్డి ఉంది, ఇటు లాలో ఉంది, అటు ఎకనామిక్స్లో ఉంది. మళ్ళీ ఎక్కడి నుంచి? ఇటు లండన్, ఇదైతే అక్కడ అమెరికా కొలంబియా యూనివర్సిటీ అని టాప్ కాలేజెస్ నుంచి ఆయన పుస్తకాలు రాశారు. ఎట్లాంటి వాటి మీద రాశారు? మన భారత ఆర్థిక వ్యవస్థ బ్రిటిష్ వారు జరుపుతున్న దోపిడీ అన్నది దాని మీద, లేకపోతే ఇక్కడ మన సామాజిక పరిస్థితుల మీద, దాంట్లో రావలసిన మార్పుల మీద, ఇట్లా సమాజం గురించి ఆలోచించడమే కాదు, వారు ఇక వారంత ధనికులు విద్యలో అప్పట్లో ఉన్న దీంట్లో ఎవరూ లేరు. అది వారి గొప్పతనం. అందుకనే వారిని తీసుకొచ్చి మన రాజ్యాంగాన్ని రచించే డ్రాఫ్టింగ్ కమిటీ ఎవరైతే ముందు డ్రాఫ్ట్ చేస్తారో కాన్స్టిట్యూషన్, దాని తర్వాత చర్చలు అవుతాయి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని. అప్పుడు ఆ కాన్స్టిట్యూషన్ తయారు చేసే సభ, ఆ సభలో మళ్ళీ చర్చలు అవుతాయి, చిన్న మార్పులు చేర్పులు చేస్తారు. కానీ ముందుగా ఫస్ట్ కాపీ రాసేది డ్రాఫ్టింగ్ కమిటీ అంటాం. దానికి చైర్మన్గా అంబేద్కర్ గారిని చేసింది. సో ఈరోజు మనము అందరము ఇప్పుడు ఏ రాజకీయ నాయకులను చూసినా కానీ అంబేద్కర్ గారు అనంటే అందరూ కూడా అంబేద్కర్ గారికి జై భీమ్, వారంత గొప్పవారు లేరు, అంబేద్కర్ గారి ఆశయాల కోసమే మేము పోరాడుతున్నాము, ఇది అన్ని పార్టీల వారు చెప్పేది. కానీ అసలు చరిత్ర ఏం చెప్తుందో చూద్దాం. అసలు చరిత్ర ఏం చెప్తోంది అంటే, మీకు ఇక మనము కాస్త వెనక్కి వెళ్ళాలి, నేను అది చెప్తే కానీ జస్ట్ ఉట్టిగా నోట్స్ ఎందుకనంటే ఈజీగా గుర్తుంటుందని. అంబేద్కర్ గారు సరే అమెరికా వెళ్ళారు, లండన్ వెళ్ళారు, చదువుకున్నారు, లాయర్గా వచ్చారు, ఎకనమిస్ట్గా ఆర్థికవేత్తగా తిరిగి వచ్చారు, అండ్ సమస్యల మీద పోరాడుతున్నారు. ఇప్పుడు అప్పట్లో కూడా బ్రిటిష్ కాలంలో కూడా మీకు తెలిసిందే మద్రాస్ ప్రెసిడెన్సీ అంటారు, బాంబే ప్రెసిడెన్సీ అనేవాళ్ళం. మన దగ్గర అంటే తెలంగాణలో నిజాం ఉండేవారు, కానీ ఆంధ్ర మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉండేది. అందులో ఏం చేశారంటే ఇట్లా అసెంబ్లీలు ఇట్లాంటివన్నీ పెట్టారు, ప్రావిన్షియల్ అసెంబ్లీ అని. దానికి ఎన్నికలు జరిగేవి, అందరికీ ఓటు హక్కు ఉండేది కాదు. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మొట్టమొదటి రోజు నుంచి ఎన్నో పాశ్చాత్య దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వాళ్ళు ఈ ఏమంటాము డెమోక్రసీ అంటాం కదా, డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత 100 సంవత్సరాలు పట్టిందండి అందరికీ ఓటు హక్కు రావడానికి. ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత 100 సంవత్సరాలు పట్టింది స్త్రీలకి, లేకపోతే నల్లవారికి, లేకపోతే ఇంకొకరికి వారికి ఓటు హక్కు రావడానికి. మన దగ్గర మొదటి రోజే ప్రతి ఒక్కరికి 21 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వారి కులము, మతము,
వారికి విద్య ఉందా లేదా, నిరక్షరాస్యుల, ఇట్లాంటివి ఏమీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అది మరో చారిత్రాత్మకమైన విషయం అని. సో ఇప్పుడు ముందుగా ఇట్లాంటి వాళ్ళు మన చట్టసభల్లో ఉండాలా? చట్టాలు తయారు చేయాలంటే ముందుగా చట్టసభల్లో ఉండాలి. మరి ముంబైలో వారు చట్టసభలకు వెళ్దామంటే కాంగ్రెస్ వారు ఒక అప్పటి ఫేమస్ బాలు పల్వాల్కర్ అనో ఒక ఫేమస్ క్రికెటర్ని వీరికి అగెయిన్స్ట్గా నిలబెట్టి వీరిని ఓడించాలని ప్రయత్నిస్తే లక్కీగా అంటే వారికి ఉన్న మద్దతుతో వారు గెలిచారు. సరే, ఒక్కసారి గెలిచారు. దాని తర్వాత ఇప్పుడు నేను రాజ్యాంగం తయారు చేసే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అన్నాను, దానికి మళ్ళీ ఎన్నికలు. ఇప్పుడు జాతీయ అసెంబ్లీ అంటే మన పార్లమెంట్కి అన్నట్లుగా, ఆ పార్లమెంట్కి ఎన్నికలు అవుతాయి మన లోక్సభ లాంటి దానికి ఏం చేశారు, ఇక్కడి నుంచే ఇదే సేమ్ ముంబై పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వారిని ఓడించారు కాంగ్రెస్ వారు క్యాండిడేట్ని పెట్టి. ఓడిస్తే ఇట్లా కాదు, ఇట్లాంటి వ్యక్తిని మనం కోల్పోలేము, వీరి అవసరం మనకుంది, రాజ్యాంగాన్నే రాసుకుంటున్నాము, మన భవిష్యత్ అంతా నిర్ణయించే దానికి పునాది వేసే ఈ సమయంలో వీరు లేకపోతే కష్టమని జోగేంద్రనాథ్ మండల్ గారు అని చెప్పి వెస్ట్ బెంగాల్ నుంచి వారు పిలిపించి అక్కడి నుంచి నిలబెట్టి గెలిపించి రాజ్యాంగం రాసే అవకాశాన్ని చట్టసభలకు పంపిస్తే గానీ వచ్చింది. కాంగ్రెస్ ముంబైలో ఓడిస్తే ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ వెస్ట్ బెంగాల్లో నిలబెట్టి వారు గెలిపించుకుంటే, వారు గెలిచిన దగ్గర నుంచి ఏమైంది, అప్పటికి ఇంకా మనకు స్వాతంత్రం రాకముందే ఈ స్వాతంత్రం వచ్చినప్పుడు విభజన జరిగింది, పాకిస్తాన్ ఇండియా అని చెప్పి. మీకు తెలుసు, ఇటువైపు పాకిస్తాను, అటువైపు ఇప్పుడు బంగ్లాదేశ్ అంటున్నాం, అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అని ఉండేది. ఇదంతా ఒకటే. ఇప్పుడు వీరు ఏదైతే నియోజకవర్గం నుంచి గెలిచారో అందులో ఒక 3 ప్రాంతాలని ముస్లిం మెజారిటీ లేకున్నా కానీ బంగ్లాదేశ్లో కలిపారు. మళ్ళీ అక్కడి నుంచి అంబేద్కర్ గారు ఓడిపోయారు. ఓడిపోతే ఈసారి ఏం చేశారు, హిందూ మహాసభ అని మీరు వినుంటారు. హిందూ మహాసభ వారు ఒకరు రిజైన్ చేసి రండి, ఈ సీట్ నుంచి మీరు నిలబడాలి, మీరు రాజ్యాంగ నిర్మాతగా మన పార్లమెంట్లో ఉండాలి అని చెప్పి ఇక్కడి నుంచి మళ్ళీ ముంబై నుంచి వారు రిజైన్ చేసి ఎంఆర్ జయకర్ గారు రిజైన్ చేసి మళ్ళీ బై ఎలక్షన్లలో వారిని గెలిపించుకుంటే అప్పటికి నెహ్రూ గారు కూడా అంటే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ప్రయత్నించినా కానీ ఈసారి గెలిచి తిరిగి దీనికి వెళ్ళారు. పోనీ ఇదంతా అయిపోయింది, స్వాతంత్రం వచ్చింది, అప్పటికి మంత్రిగా ఉన్నారు. మొట్టమొదటి ఎలక్షన్ ఎప్పుడైంది, 51-52లో అయింది. అప్పటికి ఈ ఎన్నికలు కాకముందే మనకు చేతిలోకి అధికారం వచ్చింది. అధికారం వచ్చినప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్గా నెహ్రూ గారు అయ్యారు. దాని తర్వాత మంత్రులు ఉంటారు కదా, ఆ మంత్రుల్లో ఒకరిని అంబేద్కర్ గారిని తీసుకున్నారు, మంత్రిగా ఉన్నారు. వారిని ఇప్పుడైనా కానీ కాంగ్రెస్ దగ్గరికి తీసి మరి గెలిపించిందా నెక్స్ట్ టైం అంటే మళ్ళీ ఓడించాలనే చూసింది. మళ్ళీ ఓడించాలని చూస్తే ఈసారి నారాయణ్ కజ్రోల్కర్ అని చెప్పి వారిని పోటీ పెట్టి వారికి తర్వాత దీని తర్వాత పద్మభూషణ్ కూడా ఇచ్చారు కాంగ్రెస్ వారు. వారిని పోటీగా పెట్టి అంబేద్కర్ గారిని ఓడించారు. 73,000 బ్యాలెట్లు లెక్క పెట్టలేదని, 74,333 బ్యాలెట్లు లెక్క పెట్టలేదు అన్యాయంగా అని చెప్పి అంబేద్కర్ గారు ఎలక్షన్ పిటిషన్ వేయాల్సి వచ్చింది, కానీ ఓడిపోయారు. సో ఇది ఈ సమయం అండి. పోనీ ఇదంతా బాగానే ఉంది. మీకు ఇప్పుడు అంబేద్కర్ గారు నేను చెప్పాను, అంతకుముందు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే వారున్న సమయంలోనే వీరు పార్లమెంట్లో ఉన్నారు. మనకి ఇంకా పూర్తిగా స్వాతంత్రం రాలేదు. వారు కూడా మినిస్టర్లు లాంటివి ఉంటాయి, మనకు కొంచెం కొన్ని ఇవి ఇచ్చారు. దాంట్లో వీరిని ఏం చేశారంటే, వీరు ఆర్థికవేత్త, ఇటు లీగల్ కూడా ఉంది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మినిస్టర్ని చేశారు, రైట్, లేబర్ మినిస్టర్ని చేశారు అప్పుడు. సరే, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు నెహ్రూ గారి ఆధీనంలోకి వచ్చింది. నెహ్రూ గారి ఆధీనంలోకి వచ్చేసరికి మరి ఆర్థికవేత్త కదా, ఇప్పుడు మన నిర్మలా సీతారామన్ గారు ఉన్న ప్లేస్లోనో లేకపోతే ఇంకేమైనా కానీ ఈయన ప్లానింగ్ ఇట్లాంటి వాటిలలో కూడా అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది చేయబట్టి పబ్లిక్ వర్క్స్ చేసేవి. మీకు తెలుసు, మొదటి పంచవర్ష ప్రణాళిక, రెండో పంచవర్ష డ్యాములు కడుతున్నారు, హైవేలు వేస్తున్నాము, దేశాన్ని మొత్తం స్టీల్ ఇండస్ట్రీలు పెడుతున్నాము, ఆ ఇండస్ట్రీలు పెడుతున్నాము, గనులు తవ్వుతున్నాము, మొత్తం అసలు దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లే ప్లానింగ్ చేసే ఇది ఉంటే
నెహ్రూ గారు మిమ్మల్ని ప్లానింగ్ మినిస్టర్ని చేస్తాను రండి, దేశ రాజ్యాంగ నిర్మాతే కాదు, దేశ ఆర్థిక మౌలిక వ్యవస్థ నిర్మాతగా కూడా మీకు అవకాశం ఇస్తాను అని చెప్పి తీసుకున్నప్పుడు చెప్పి, దాని తర్వాత ఆర్థిక ప్లానింగ్ మినిస్ట్రీ అనేది చాలా లేట్గా చేసి అది అయినప్పుడు కూడా తనను తీసుకోకుండా వదిలేశారు. ఇది మనకెట్లా తెలిసింది? ఇవన్నీ మరి నెహ్రూ గారు అంబేద్కర్ గారు మాట్లాడుకుంటుంటే మనకెట్లా తెలిసింది అని. ఎందుకనంటే 51లో అనుకుంటా నెహ్రూ గారి మంత్రి వర్గంలో నుంచి అంబేద్కర్ గారు రిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రిజైన్ చేశాను. ఎందుకు చేశాను, ఎందుకు చేస్తున్నాను అంటూ లోక్సభలో, అసెంబ్లీలో, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటారు లోక్సభ, అందులో అంబేద్కర్ గారు మాట్లాడారు. సరే నేను ఇప్పుడు ఎందుకంటే న్యూస్ పేపర్లలో ఆ వార్తలు వస్తున్నాయి, ఈ వార్తలు వస్తున్నాయి అని చెప్పి నేను ఎందుకు రిజైన్ చేస్తున్నాను అని ఆ రోజు వారు చెప్పినవి ముఖ్యమైన కారణాలు. బాబు, ఎస్సీ ఎస్టీల పరిస్థితి స్వాతంత్రం రాకముందు వారికి సమాజంలో మార్పు తీసుకొచ్చిన తర్వాతనే స్వాతంత్రం వస్తే ఏమన్నా లబ్ధి ఉంటుందన్నాము. సరే మీరందరూ లేదు బ్రిటిష్ వారు ముందు వెళ్ళిపోయిన తర్వాత మనం చూసుకుందాంలే, మేము ఉన్నాము కదా అన్నారు. కానీ ఎస్సీలకు ఇంత ప్రపంచంలో ఎక్కడ ఇంత వివక్ష జరగనిది, అస్పృశ్యత కూడా, ఇట్లాంటి విషయాలు మాట్లాడుతున్నాం కదా, వారికి మీరు ఏమీ చెయ్యట్లేరు. నెహ్రూ గారి కేవలం ఎప్పుడైనా బాధపడితే, ఎప్పుడైనా ఉంటే వారి అటెన్షన్ అంతా ముస్లింలపైనైనా, నేను కావాలంటే చదివి వినిపిస్తాను ఆ రిజిగ్నేషన్ లెటర్ని, మీ అందరికీ ఫార్వర్డ్ చేస్తాను. ఎప్పుడు ముస్లింల మీదే దృష్ట్యా అని వారు రాస్తూ, ముస్లింల మీద దృష్టి పెట్టడం నేను కాదనట్లేదు, వారికి అవసరమైతే వారికే పెట్టండి, అది మన పొజిషన్ కూడా, భారతీయ జనతా పార్టీ పొజిషన్, అంబేద్కర్ గారి ఎగ్జాక్ట్ పొజిషన్. కానీ అందరికన్నా అవసరం ఉన్న వారి ప్రభుత్వం యొక్క అండదండలు అవసరం ఉన్నది షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, అణగారిన వర్గాలు, వీరు అత్యంత వెనకబడ్డ వ్యక్తులు, వీరు సమాజంలో వివక్షకు గురవుతున్న వారు, వారికి గదా చేయాల్సింది అని చెప్పి. కానీ నెహ్రూ గారు వినలేదు, ఒకటి. రెండవది, నన్ను ప్లానింగ్ మినిస్టర్ అంటే అవమానాలకి నేను గురయ్యాను, నాకు ఒకటి చెప్పారు, చెయ్యలేదు. పోనీ ఇవన్నీ కాదు అని చెప్పి ఇప్పుడు నిన్న పహల్గాంలో జరిగిన దారుణకాండ అయిపోగానే, మరణకాండ ఏమైంది, ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ అని కమిటీ ఉంటాయి, ఫైనాన్షియల్ విషయాల్లో, ఇంకొక విషయాల్లో పెద్దలు 4-5 క్యాబినెట్ మెంబర్లు, సీనియర్లు కూర్చునేవి. అట్లాంటి వాటిల్లో ఒక్క దాంట్లో కూడా అంబేద్కర్ గారిని తీసుకోకపోవడమే కదా, ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు క్యాబినెట్ వారే నిర్ణయించి వీరు ఒక కమిటీలో వస్తే, మళ్ళీ నెహ్రూ గారు వాపస్ రాగానే మొత్తం కమిటీలను చేంజ్ చేస్తున్నాను అని చెప్పి, కొత్త కమిటీలు వేస్తున్నాను అని చెప్పి వీరిని పక్కకు పెట్టారు. ఇక నేను ఏ విధంగా, నాకేమో ఒక్కొక్కరికేమో విపరీతంగా పని ఉంటుంది, నేను ఒక లా మినిస్టర్ అని చెప్పి నేను ఇక్కడ చేయడానికి ఏమి లేకుండా, నేనేమో ఏమి అంటే ఖాళీగా ఉన్నాను, అంతెందుకు ఇంకా ఉండేది ఎందుకు అని చెప్పి నేను రిజైన్ చేసి వెళ్తున్నాను. ఇంకొక విషయం ఉంటుంది, హిందూ కోడ్ బిల్ అని చెప్పి ఒక చట్టం తీసుకొస్తారు స్త్రీలకి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీల కోసమే అని చెప్పి కాదు, స్త్రీలకి సమానత్వం, ఎన్నో విషయాల మీద ఆ బిల్లులో మార్పులు ఉంటాయి. హిందువులకు సంబంధించి, ముస్లింలకు సంబంధించింది కాదు, క్రిస్టియన్లకు సంబంధించింది కాదు, హిందూ సమాజంలో స్త్రీల పరిస్థితిని పైకి తీసుకొచ్చాయి. సో అది కాంగ్రెస్ వారు అడ్డు తగిలారని చెప్పి, ఇగో ఈ కారణాల వల్ల రిజైన్ చేస్తున్నాను అని చెప్పి రిజైన్ చేసింది. పోనీ ఆ రోజు నెహ్రూ గారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సర్దార్ పటేల్ గారు ఉన్నారు, ఇంకెందరో ఉన్నారు, మన రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఇట్లా మన వీరు ఉన్నారు, అంబేద్కర్ గారు ఉన్నారు. సరే, పెద్దలు 2 కత్తులు ఒకటే ఒరలో ఉండడం అనేది కష్టమే కదా, పెద్దలు 4 ఉన్నప్పుడు భేదాభిప్రాయాలు ఉంటాయి. సరే, వారు ఒక వైపు అంటే వీరొక వైపు, ఇది అగౌరవం కాదులే అంబేద్కర్ గారు కానీ మనం అనుకోవచ్చు. కానీ ఏమైంది, పోనీ నెహ్రూ గారు బ్రతికుండగానే వారి ప్రభుత్వమే, వారే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే వారికి భారతరత్న ఇచ్చారు. ఇందిరాగాంధీ గారికి అట్లాంటి సత్కారమే లభించింది వారు జీవించి ఉండగా. రాజీవ్ గాంధీ గారికి భారతరత్న వచ్చింది, కాకపోతే మరణానంతరం అనుకుంటా. కానీ అంబేద్కర్ గారిని ఈరోజు రాహుల్ గాంధీ గారు వారే అంబేద్కర్ గారిని ఆశయాలకు ఇది అని చెప్పి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడూ గుర్తు రాలేదు అంబేద్కర్ గారు అంటే. అంతెందుకండి, పివి నరసింహారావు గారు చనిపోయినప్పుడు, వారు కాంగ్రెస్ ప్రధానమంత్రి కదా, ఎక్కడ చనిపోయారు, ఢిల్లీలో చనిపోయారు.
వారిని అంత్యక్రియలు ఎక్కడ జరిగాయి? మరి శక్తి స్థలని, ఆ స్థలని మీకు 50 ఎకరాలు 100 ఎకరాలు సిటీ మధ్యలో ఢిల్లీలో ఇందిరాగాంధీ గారికి, నెహ్రూ గారికి, వీరందరికీ ఉన్నాయి స్మారకాలు, వారు చనిపోయిన స్థలాలు. మరి అంబేద్కర్ గారు ఎక్కడ చనిపోయారు? సేమ్ మన పివి నరసింహారావు గారు లాగానే వారు ఢిల్లీలో చనిపోయారు. వారి అంత్యక్రియలు ఎక్కడ జరిగాయి? అంటే పరినిర్వాణం అంటారు, సరే ఏది జరిగినా కానీ లాస్ట్ ఇది ఎక్కడ జరిగాయి? ఢిల్లీలో జరగనివ్వలేదు, ముంబైకి పంపించారు వారి దేహం. పంపించిన విమాన ఛార్జీలు వారి భార్యకు బిల్లు పంపించారు నెహ్రూ గారు. పోనీ నెహ్రూ గారి కంటే పర్సనల్ ఇదేదో ఉండింది, వాళ్ళిద్దరికి ఏదో పోటీ ఉండింది, కొన్ని చిచ్చులు కూడా ఉన్నాయి, సరే ఒక మనిషి కాదు. మరి ఇందిరాగాంధీ గారు ఏమైనా చేశారా? చేయలేదు. రాజీవ్ గాంధీ గారు ఏమైనా చేశారా? చేయలేదు. ఇప్పుడు మనకు రిజర్వేషన్స్ అని మాట్లాడతాము ఎస్సీ ఎస్టీస్కి. అది ఎన్నికల్లో వచ్చింది, పార్లమెంటులోను అసెంబ్లీలో ఫస్ట్ మొదట. దాని తర్వాత ఉద్యోగాల్లో ఇస్తాము అని అంటే నెహ్రూ గారు భారతదేశము సెకండ్ క్లాస్ అవుతుంది ఉద్యోగాల్లో ఇస్తే, మీడియోక్రిటీ అంటారు, అంటే ఎక్సలెంట్ ఉన్న వాళ్ళు కాదు, ఇక అసలు సరిగ్గా చదువు ఇది లేని వాళ్ళు, ఈ క్లాస్లో టాప్ కాని వాళ్ళు, వాళ్ళందరికీ ఇవ్వడం మొదలు పెడితే దేశమే రెండో లెవెల్కి దిగిపోతుంది, మనం ఎప్పటికీ అభివృద్ధి కాలేము అన్నట్లుగా మాట్లాడతారు. సరే అప్పటికి ప్రెషర్ ఉంటుంది కదా మిగిలిన సమాజం నుంచి, దానివల్ల ఆ రిజర్వేషన్లు వచ్చాయి. సరే మరి దాని తర్వాత కూడా ఎన్నో కమిషన్లు, కాలేకర్ కమిషన్, ఇట్లాంటివి చాలా జరిగినాయి. మండల్ కమిషన్ అని మీరు ఉంటారు. మండల్ కమిషన్ ఎవరి సమయంలో? అప్పటికి విపి సింగ్ గారు, బీజేపీ సమర్థించిన ప్రభుత్వము, బీజేపీ సపోర్ట్ చేసింది. ఆ రోజు ఆ బిల్లు పెడితే దానికి సపోర్ట్లో మాట్లాడింది బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో, కానీ విరోధించింది ఎవరో తెలుసా మీకు? రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు ఎందుకు, ఏమిటి ఆర్గ్యుమెంట్ అంటే, వారేమో మనము ఇట్లా రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ పోతే దేశం వెనకబడుతుంది అని చెప్పి నెహ్రూ గారు అంటే, వీరేమంటారు, అరే మీరు బీసీలకు ఇస్తున్నారు కానీ ముస్లింలు కూడా వెనకబడి ఉన్నారు, వారికి ఇయ్యందే వీరికి ఎట్లా ఇస్తారు అని చెప్పి రాజీవ్ గాంధీ గారు వెంటబడతారు. 27 పేజీలది ఆ స్పీచ్, ఆ డిస్కషన్, అదంతా నోట్స్ నా దగ్గర ఉంది. అందుకని నేను ఆథెంటిక్గా చెప్పగలను వీరేమన్నారు వారేమన్నారు. ఇప్పుడు కోట్ కూడా చేయగలను, కావాలంటే ఆ పేజ్ ఫోన్లో తీసి లైన్గా వినిపించగలను అన్న. సో ఆ విధంగా వాళ్ళు వెనక ఇది చేసిన విపి సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ మద్దతులో, బీజేపీ డిఫెండ్ చేస్తుంది పార్లమెంట్లో, లేదు ఇది ముందుకెళ్ళాలి అని చెప్పి. దాని తర్వాత ఏం చేశారు? భారతరత్న ఇచ్చారు బిఆర్ అంబేద్కర్ గారికి. భారతరత్న ఇవ్వడమే కాదండి, పార్లమెంటులో రాజ్యాంగం రాస్తే కదా మనకు పార్లమెంట్ ఉన్నది ఈరోజు. దానికి ఎన్నికైన వాళ్ళు ఎంపీలు, ఎన్నిక చేయగలిగేవారు ఎవరెవరు అని అంటే ఓటర్లు, అందరికీ సమాన హక్కు, ఓటు హక్కు, ఇవన్నీ కూడా రాజ్యాంగం వల్లనే కదా. మరి ఆ రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఉన్నది పార్లమెంట్కే కదా, దాని బేసిస్ మీద చట్టాలు తయారు చేసేది పార్లమెంట్కే కదా. ఆ పార్లమెంటు భవనంలో అంబేద్కర్ గారి బొమ్మ ఒక్కటన్నా ఉండాలన్నా, ఒక ఫోటో ఉండాలన్నా, అది కూడా లేదు. 1990 వరకు వాజ్పేయి గారు దాని మీద గట్టిగా ప్రయత్నం చేస్తే ఆ రోజు పార్లమెంటులో 50, 90, 40 సంవత్సరాలు ఇటు భారతరత్నే కానీ వారి ఫోటో కూడా ఇంట్లో పెట్టుకోవడానికి అన్న టైప్లో, అంటే పార్లమెంట్ ఇక ఇల్లే కదా, వర్క్ ప్లేసే కదా, వారి ఫోటో కూడా, వారు ఫైట్ చేసిందల్లా జీవితం అంతా అస్పృశ్యతకి అగెయిన్స్ట్ గాను, అంటరానితనము, లేకపోతే ఈ వెనకబాటుతనము, ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో, వెనకబడి ఉన్నాయో వాటిని కొంచెం హిందూ సమాజంలో కలపాలని, ఇవే కదా. కానీ వారిని 40 సంవత్సరాలు మన రాజ్యం అనండి, మన ప్రజాస్వామ్య రాజ్యమే అనండి, మనది ప్రభుత్వం అనండి, 40 సంవత్సరాలు వారిని నెగ్లెక్ట్ చేసి దూరం పెట్టారు. ఎవరు చేశారు ఈ పనంతా? బీజేపీ సపోర్టెడ్. వారు పుట్టిన స్థలాన్ని, వారు చదువుకున్న స్థలాన్ని, ఇది లండన్లో, అది కొని వారు ఇక్కడ పార్లమెంట్లో ఉన్నప్పుడు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థలాన్ని, వారు చనిపోయిన స్థలాన్ని, రైట్, వారి ఫైనల్గా రెస్టింగ్ ప్లేస్ అంటాం అక్కడే ఆ స్థలాన్ని, ఇవన్నీ కూడా 5 ప్రాంతాలని, 5 ప్లేసెస్ని డెవలప్ చేసింది మనం.
పంచతీర్థాలుగా మనం ఈరోజు డెవలప్ చేశాము. ఒక ఇంటర్నేషనల్ సెంటర్ ఓపెన్ చేశాము. సామాజిక సమరత దినోత్సవంగా అంబేద్కర్ గారి జన్మదినాన్ని మనం జరుపుకుంటాం. ఈరోజు ఇంకొక విషయం చెప్తాను ఇదే రిజర్వేషన్ల విషయంలో. ఇప్పుడు మతపరమైన రిజర్వేషన్లు ఉండాలా వద్దా అని అంటే అంబేద్కర్ గారు మతపరంగా కాదు, ఎందుకంటే వివక్ష ఎక్కడుంది? కులపరంగా వివక్ష ఉందనే కదా అందరూ హిందూయిజంని క్రిటిసైజ్ చేసేది కూడా అక్కడనే. హిందూయిజంలో ఇదొక రుగ్మత ఉంది, కులపరంగా వివక్ష ఉంది అని చెప్పే కదా అందరూ క్రిటిసైజ్ చేసేది. అందులో ఉంది చేయబట్టే వాళ్ళకే రిజర్వేషన్లు కావాలి అని అంటే మతం పరంగా అనేవి కాదు, ఆ మతాల్లో ఆ వివక్ష లేదు అంటున్నారు. వాళ్ళందరినీ సమానంగానే చూసేది కాబట్టి అందులో మొన్నటి వరకు ఏలింది ఎవరయ్యా? ఇటు ముస్లిం రాజులు లేదా క్రిస్టియన్ రాజులు. ఇక మళ్ళీ వాళ్ళు ఏదో వివక్ష ఏది ఆర్థికంగా వెనకబాటు అనేది కాదు. ఒక బ్రాహ్మణుడు ఉండొచ్చు, ఒక రెడ్డి ఉండొచ్చు, వాళ్ళు ఈరోజు తినడానికి తిండి లేకపోవచ్చు, అయినా కానీ వారికి రిజర్వేషన్ ఉండదు. ఎందుకంటే సమాజం వాళ్ళని ఒక తీరుగా చూస్తుంది. ఆ తీరుగా చూడడం అంటే సామాజిక వెనుకబాటుతనం లేదు వారికి, అందుకని వారికి రిజర్వేషన్ ఉంటుంది. మరి ముస్లింలు మొన్నటి వరకు రాజులైనా, బ్రిటిష్ వారు మొత్తం క్రిస్టియానిటీ తీసుకొచ్చింది వారు ఉన్నది, వారు రాజులైనా, వారు సామాజికంగా వెనకబాటు అన్న టైప్లో అనుకోవడానికి లేదు కదా. ఉన్నది ఇక్కడ కదా హిందువులకేనంటే. ఈరోజు కాంగ్రెస్ ఏం చేస్తున్నది? ఈరోజు కాంగ్రెస్ ఏం చేస్తున్నదండి మన రాష్ట్రంలో అయినా కానీ? ఇప్పుడు క్రిస్టియన్స్ అని అంటే మళ్ళీ బీసీల్లో కలిపారు, ఇప్పుడు ముస్లిమ్స్కి మళ్ళీ రిజర్వేషన్లు తెచ్చారు. మొన్న కులగణన అని చెప్పి లాస్ట్కి అదంతా అయ్యేది ఏంటి అంటే 4% ఉన్నదాన్ని 8-9% చేయడమే, కర్ణాటకలో చేసినట్లుగా ముస్లిం రిజర్వేషన్స్ అని చెప్పి. సో ఈ విధంగా వారి ఆశయాలను వారు దేనికైతే నిలబడ్డారో వాటన్నింటినీ తుంగలోకి దొక్కింది కాంగ్రెసే. మళ్ళీ రాహుల్ గాంధీ గారు వచ్చి బీజేపీ అంటే మళ్ళీ ఎవరున్నారు అక్కడ? ప్రధానమంత్రి ఎవరున్నారు? ఒక బీసీ ఉన్నారు. రాష్ట్రపతి ఎవరున్నారు? ఒక షెడ్యూల్డ్ ట్రైబ్స్ నుంచి వచ్చిన మహిళ ఉన్నారు. అంతకుముందు రాష్ట్రపతి ఎవరుండే? రైట్, రామ్నాథ్ కోవింద్ గారు, వారు షెడ్యూల్డ్ క్యాస్ట్ నుంచి వచ్చిన వ్యక్తి. వీరందరూ ఉండగా మరి రాహుల్ గాంధీ గారు ఏమని చెప్పుకుంటారు తనకు తాను? జనేవుధారి బ్రాహ్మణ్ అంటారు, అది వేసుకుంటారు కదా, అది వేసుకున్న బ్రాహ్మణ్ అంటాడు. ఆయనేమో అది ఉండి సామాజిక వర్గాలందరినీ అభివృద్ధి చేస్తున్నది మనమైతే అత్యధికంగా మహిళా మంత్రులు, మహిళలకు 33% తీసుకొచ్చి ఈరోజు అసెంబ్లీలో పార్లమెంట్లో వారికి సీట్లు ఇవ్వాలన్న బిల్లు తీసుకొచ్చింది మనము, దాన్ని చట్టం చేసింది మనమేమో రాజ్యాంగాన్ని కలరాస్తున్నామట. మనమేమో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకి ఎగెయిన్స్ట్గా పనిచేస్తున్నామట. మరి 40 ఏళ్ళు 50 ఏళ్ళు వారు పరిపాలించినా ఒకటే కుటుంబం పరిపాలిస్తుంది. అసలు ప్రజాస్వామ్యమే కాదు అన్న టైప్లో ఉంటుంది. మన బీఆర్ఎస్ అయినా అంతే కదా, ఇక్కడైనా కానీ ప్రజాస్వామ్యమే కాదు, ఇక పైనున్నది ఇంకా రాచరికమే నడుస్తోంది అన్న టైప్లో ఇద్దరు ఇచ్చేశారు. కానీ మళ్ళీ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి బెడద ఎక్కడి నుంచి వస్తుందా అంటే బీజేపీ అని చెప్పి ప్రచారాలు చేస్తారు. ఇదండి వీరి అసలు కథ. ఇక రాజ్యాంగమే నష్టపోతోంది, బీజేపీ వస్తే రాజ్యాంగాన్నే మారుస్తుంది అన్నారు కదా. మరి రాజ్యాంగాన్ని మారుస్తే మోడీ గారు వచ్చిన తర్వాత రాజ్యాంగ సవరణలు జరిగాయి. ఏం సవరణలు జరిగాయో తెలుసా మీకు? ఏం సవరణలు జరిగాయి? ఆ సవరణల ద్వారా రిజర్వేషన్లు తీసేస్తారన్నారు. రాహుల్ గాంధీ ఏమన్నాడు ఎలక్షన్ల ముందు? రేవంత్ రెడ్డి ఒక వీడియోని మార్పు చేసి ఏమనిపించారు? బీసీ రిజర్వేషన్లు తీసేస్తాము, ఎస్సీ రిజర్వేషన్లు తీసేస్తాము, ఇట్లాంటివి చేశాడు కదా. మతపరమైన రిజర్వేషన్లు తీసి అవి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు పంచుతాము అని చెప్పి అమిత్ షా గారు అంటే, మతపరమైన అనే పదాన్ని తీసి వీరివే తీసేస్తాము అని చెప్పి దాన్ని అటు ఇటు కటింగ్ చేసి ఎడిటింగ్ చేసి మొత్తం దేశం మొత్తం ఇక్కడ మనకు తెలుసు ఏమన్నారు అనేది. కానీ యూపీ, బీహార్ ఆ ప్రాంతాల్లో మొత్తము ఇచ్చేసి అసలు రిజర్వేషన్లకు, అంబేద్కర్ గారి ఆశయాలకు విరుద్ధంగా బీజేపీ అన్న ఒక ప్రచారం మొదలుపెట్టారు. అయితే మోడీ గారు వచ్చిన తర్వాత జరిగిన మార్పుల్లో, మోడీ గారు తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణల్లో ఒకటి బీసీ కమిషన్కి రాజ్యాంగబద్ధత. ఇది ఎవరికండి? బీసీలకు తీసేది ఇలాగుందా? ఎస్సీ ఎస్టీలకు మరో 10 సంవత్సరాలు రిజర్వేషన్స్ ఎప్పుడు 10 years ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. ఏది ఈ చట్టసభల్లో ఉన్నాయి, వాటిని ఎక్స్టెండ్ చేయడం.
సరే పేదవారికి కూడా ఏది సామాజిక వివక్ష లేకపోయినా వారికి చదువుకోవడానికి డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా, వాళ్ళకు 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఆర్థికంగా వెనకబడ్డ వారికి 10% రిజర్వేషన్లు, మళ్ళీ మహిళలకు 33% రిజర్వేషన్లు. అది ఎప్పుడు 30 సంవత్సరాల నుంచి పెండింగ్. మేమే మహిళల వైపు, మేమే ఎస్సీల వైపు, మేమే ఎస్టీల వైపు, వెనకబడ్డ వారి వైపు అని చెప్పుకుంటూ ఏదైతే ఒక రాచరికంలో పరిపాలించినట్టుగా పరిపాలిస్తూ వచ్చిన కాంగ్రెస్ మనం చేసిన మార్పులు ఏంటి? అన్నీ కూడా వెనకబడ్డ వారికి, వెనకబడ్డ తరగతులకి, వివక్షకు గురైతున్న వారికి సపోర్ట్ ఇచ్చే కార్యక్రమాలే మొత్తం చేశాం. మనం చేసిన 8 అమెండ్మెంట్లలో 4 ఇవే నేనే చదివినిపించాను. మిగిలిన వాటన్నింటిలో కూడా జిఎస్టీది ఒకటి, ఎన్జాక్ అని ఒకటి, అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి. ఏదో ఎంఐఎం ఒకటి మహిళలకు ఇస్తామనంటే ఎంఐఎం లొక్కలు తప్పించి మిగతాండి. ఇప్పుడు రాజ్యాంగాన్ని పరిరక్షించేది, లేకపోతే బడుగు బలహీన వర్గాల వైపు ఫైట్ చేస్తున్నది, వాళ్ళకి రాజ్యాధికారం ఇస్తున్నది. మీకు తెలిసే అనుకుంటా, 2వ క్యాబినెట్లో 27 మంది ఓబీసీలు కేంద్ర మంత్రులు, ఎన్నడూ లేనంతగా మహిళలకు రిప్రజెంటేషన్. ఇది అసలు జరుగుతున్నాయి. ఈరోజు అంబేద్కర్ గారు తిరిగి నిజంగానే వస్తే చూస్తే పరిస్థితి నిజంగానే, ఆ రోజు నన్ను ఇట్లాగే అవమానపరిచారు కాంగ్రెస్ వారు, రైట్? నేను ఎక్కడి నుంచి నిలబెడితే అక్కడి నుంచి నన్ను ఓడించాలని ప్రయత్నించారు. నాకు లోపలికి వచ్చి సరే ఇక తప్పదు అని అనుకున్న సమయంలో వేరే వాళ్ళు మిత్రులు అటు వెస్ట్ బెంగాల్లో కానీ ఇటు హిందూ మహాసభ వారే కానీ నన్ను పెట్టి తప్పనిసరిగా పార్లమెంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెడితే ఇక నేను ఈయన నిర్లక్ష్యం చేయలేను అన్న సమయంలో ఇచ్చిన మినిస్ట్రీ కూడా ఇస్తా అన్న పవర్ఫుల్ మినిస్ట్రీలు ఏమీ ఇవ్వకుండా ఈరోజు మనము సుప్రీంకోర్టులోను, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం నడుస్తోందా లేదా అని నిర్ణయించేది ఎవరు? సుప్రీంకోర్టు. స్వయం ప్రతిపత్తి కల్పించింది ఎవరు? మన రాజ్యాంగం. ఆ రాజ్యాంగ నిర్మాతకి సుప్రీంకోర్టులో ఒక విగ్రహం, రైట్? అట్లాగే ఫస్ట్గా వారు చేసింది ఏంటి? లా మినిస్టర్, చట్టాలకు సంబంధించి. సో వారు లా మినిస్ట్రీలోనూ వారి విగ్రహం ఏర్పరిచింది మనమే. పంచతీర్థాలే అయినా, వారి గౌరవం ఇవ్వడమే అయినా, ఈ సంవత్సరము మొదటిసారిగా అధికారికంగా హాలిడే డిక్లేర్ చేసింది మనమే. కాంగ్రెస్ వారు ఒక్క విషయంలో కానీ, కాంగ్రెసే కాదండి, మేము ఇప్పుడు మీరు చెప్పండి, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న పార్టీలు అనగానే ఆర్జేడీ, ఎస్పీ అని వస్తాయి. అరే సామాజిక న్యాయం అంటే ఒకటే కుటుంబీకులు, మళ్ళీ సామాజిక న్యాయం అంటే అందరికీ సమానత్వం అని కదా. కానీ సార్ మరి మన పార్టీలో నేను అధ్యక్షుని కావచ్చు సార్, రాష్ట్ర అధ్యక్షుని అంటే ఏం రా ఎక్కువ నగరాలు అవుతున్నాయి అన్న టైప్లో ఉంటుంది. అంతే కదా, నీ ప్లేస్లో నువ్వు ఉండు. ఏదో మాట్లాడితే ఆల్రెడీ అనుకున్నావా ఏంది సమానత్వం, దానికోసం నిజంగా ఫైట్ చేస్తున్నావా అనుకున్నావా ఏంది? ఇప్పుడు మన బీఆర్ఎస్ అయిందండి, బీఆర్ఎస్ అయిందా లేదా? అంటే జాతీయ పార్టీనా లేదా? జాతీయ అధ్యక్షులు ఎవరు? కేసీఆర్ గారు కదా. మరి రాష్ట్ర అధ్యక్షులు ఎవరు? అదన్నా బీసీకో, ఎస్సీకో, ఎస్టీకో. అసలు అదే కాదు, పోనీ ఉన్నత వర్గాలలో ఇంకొకటికైనా ఇస్తే అది లేదు. పోనీ అక్కడికి కూడా జాతీయ అధ్యక్షులు మీరే ఉండాలి, రాష్ట్ర అధ్యక్షులు మీరే ఉండాలి, అసెంబ్లీలో అధ్యక్షులు మీరే ఉండాలి. పోనీ పార్టీలో మీరు ఉన్నారు, బయట వరకు ఏమన్నా ఇస్తారు, మిగిలిన వాళ్ళందరూ ఎవరు ఉండాలి? బానిసలు ఉండాలి. మళ్ళీ సామాజిక న్యాయము ఇంకొకటి అది ఇది అని మాట్లాడేది ఈ పార్టీలు. మీరు సమాజ్వాదీ పార్టీ తీసుకోండి, డిఎంకే తీసుకోండి, అక్కడ అన్ని పార్టీలు అంతే. ఈ మన ఎన్సీపీ తీసుకోండి, పవార్ గారి పార్టీ, ఎవరు తీసుకున్నా, ఠాకరేలను తీసుకోండి. ఆఖరికి వాళ్ళందరూ అన్నారు, అయ్యా ఇది మేమేదో నమ్మాము, అప్పుడు ఏదో మీరు కొన్ని సిద్ధాంతాలు చెప్పారు, అవి నచ్చినవి మేము ఉన్నాము. ఈరోజు కుటుంబమే సిద్ధాంతం అనేసరికి ఆ ఎన్సీపీలో నుంచి బయటకు వచ్చారు, శివసేన నుంచి బయటకు వచ్చారు. అది పరిస్థితి అండి. సో ఈరోజు మనం ఇంకా ఏది మాట్లాడినా, ఇప్పుడు మనం ఏమేం చేశామనేది ఒక్కసారి మళ్ళీ ఒక సింహావలోకం. ఈ విషయమే కాదు, మీకు ఎన్సీఆర్టీ తెలుసు కదా, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని చెప్పి. ఎన్సీఆర్టీ మన సిబిఎస్ఈ స్కూల్స్ ఉంటాయి కదండి, ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. 2012లో యూపీఏ 2 సోనియా గాంధీ గారు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్తో నడిపించేవారు. 11వ తరగతి సోషల్ బుక్లో అంబేద్కర్ గారిని కొరడా తీసుకుని నెహ్రూ గారు కొడుతున్నట్టుగా ఒక కార్టూన్.
అంటే ఏదో ఒక విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు ఉంటాయి. అంటే ఆ విభేదాల్లో నెహ్రూ గారు గెలిచినందుకు ఇంత అసలు సెన్సిటివ్ అంటారు కూడా, కొంచెమన్నా ఉంటుంది కదా మర్యాద, గౌరవం, అసలు ఏమీ లేకుండా చిన్నపిల్లలు చదువుకునే పుస్తకంలో నెహ్రూ గారట అంబేద్కర్ గారిని కొరడా తీసుకుని కొడతారట. ఆ బొమ్మలు పెట్టి అవమానించిన కాంగ్రెస్ ఇప్పుడు మనం ఏం చేశాము, మేము చెప్పానండి, భారతరత్న అన్నాము, లేకపోతే పార్లమెంట్లో వారి బొమ్మ పెట్టడమే అన్నాము, సుప్రీంకోర్టులోను లా మినిస్ట్రీలోను వారి స్టాచ్యూలు పెట్టడమే అన్నాము, విగ్రహాలు. భీమ్ యాప్ అని విన్నారా? ఎందుకు భీమ్ యాప్కి భీమ్ యాప్ అని పెట్టాము? జై భీమ్. ఎందుకు భీమ్? మరి ఈ యాప్ ద్వారా ఏం చేస్తారు? భీమ్ యాప్ ద్వారా ఆర్థిక లావాదేవీలు. ఒక పిహెచ్డి అంబేద్కర్ గారిది ఏంటి? ఆర్థిక శాస్త్రం. వారి ఆ నైపుణ్యాన్ని గుర్తిస్తూ అప్పుడు అన్యాయం అయింది, మరి నెహ్రూ గారు ఇవ్వలేదు మినిస్ట్రీ. కానీ వారు రాసిన పుస్తకాలే కానీ, బ్రిటిష్ వారు దోచుకుంటున్న విషయాల మీద రాసిన డీప్ స్టడీసే కానీ, ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకుంటూ భీమ్ యాప్కి వారి పేరు పెట్టాము. ఇప్పుడు లండన్లో ఒక ఇల్లు ఉండేదని చెప్పాను, అది కొన్నాము. అక్కడ వారిని పంచతీర్థలో అదొక భాగం చేశాము. ఇక వారి పుస్తకాలన్నీ, వారు రాసినవన్నీ డిజిటైజ్ చేసి, ఇది కేవలం అంబేద్కర్ గారి రచనలు. ఇప్పుడు మామూలుగా అంబేద్కర్ గారు అనగానే మనము అరే ఇగో ప్రతి ఊర్లోనూ ఉండే విగ్రహం అయితే అంబేద్కర్ గారిదండి, ఇక మీరు ఎక్కడికన్నా పోండి మనం మొత్తం చూస్తాం అనగానే ఫస్ట్లో మన దాంట్లో కూడా, అంటే మన దాంట్లో అంటే మన ప్రజల్లో, మన భారతీయుల్లో, మనలో ఇది అంతా ఏదో ఎస్సీ ఎస్టీస్, ఇక బీసీస్ రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, ఇక అది కొంచెం ఇది కాదు అన్న టైప్లో మనమే తగ్గిస్తున్నాం. అంటే ఒక సమాజంగా కూడా రాజ్యాంగం మనందరికీ అండి. ఈరోజు కాంగ్రెస్ వారి చేతిలో వదిలిపెడితే మొట్టమొదటి అమెండ్మెంట్ ఏం చేశారో తెలుసా? నెహ్రూ గారు. రాజ్యాంగం అయిపోయింది, మొట్టమొదటిది ఏంటంటే మనందరి వాక్ స్వాతంత్రం మీద కట్టడి చేసే మార్పు తీసుకొస్తారు. దాని తర్వాత ఏం చేశారు? ఆర్టికల్ 370 అని చెప్పి, అక్కడ ముస్లింల అధిక శాతం ఉన్నారు, వారిని స్పెషల్గా వారికో రాజ్యాంగము, వారికో జెండా, వారికో ప్రధానమంత్రి ఉండాలని చెప్పి ఈ విధంగా మళ్ళీ భేదాలు క్రియేట్ చేశారు మనకి. ఇప్పటి వరకు నిన్న పహల్గాంలో ఎందుకు అయింది? ఆ రోజే జమ్మూ కాశ్మీర్ని మిగిలిన భారతదేశంలో మనందరము భారతీయులమే, మనందరము ఒకటే అన్న విధంగా కల్పించేసి ఉంటే ఈరోజు అరే ముస్లింలు వేరు, హిందువులు వేరు, అక్కడ కాశ్మీర్లోకి వస్తే వాళ్ళే మొత్తము 99% అన్న పరిస్థితులు ఉండేవి కదా? కాదు కదా. ఓవర్ 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు మన హైదరాబాద్లో కాలేదా ఇంటిగ్రేషన్? కొట్టుకుని వస్తున్నాం అట్లాగనే. కానీ జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ పక్కనే ఉండి, జమ్మూ కాశ్మీర్ ఇది ఉండి, హైదరాబాద్ వాళ్ళు కూడా, హైదరాబాద్ నిజాం కూడా పాకిస్తాన్లో కలుస్తా అని చెప్పి కదా, అప్పుడే కదా గొడవ అయింది. మనం పోలీస్ యాక్షన్ అని చెప్పి ఆర్మీని దించేసి మొత్తం 3 రోజుల్లో అవుట్ చేసేస్తే అప్పుడు విలీనం అయ్యాం. అందుకనే లిబరేషన్ అంటారు హైదరాబాద్ని కూడా, లిబరేషన్, హైదరాబాద్ లిబరేషన్. సో ఈ మార్పులు, ఈ నష్టాలు ఈరోజు పహల్గాంలో అయింది అన్నా కానీ మళ్ళీ చూస్తే వారి నిర్ణయాలు ఇవన్నీ వీరు ఏదైతే రాజ్యాంగంలో వీరు ఏ విధంగానైతే పోదామనుకున్నారో వాటన్నిటి కూడా యూనిఫామ్ సివిల్ కోడ్, మనం అందరం ఒకటే సివిల్ కోడ్ అంటే లేదు ఇప్పుడు చేసేది కాదు, దాన్ని తీసుకెళ్లి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో పడేద్దాం ఎప్పుడో ఫ్యూచర్లో, ఆ ఫ్యూచర్లో ఎప్పుడో అనేది ఎట్లా మేము చేయనీయం. కానీ ఇక అందులో అయితే నువ్వు అడుగుతున్నావు చెప్పి సంతోషానికి అందులో పెట్టేద్దామని పెట్టేశారు. ఈరోజు వారు కలలుగన్నవన్నీ 370 తీసేయడమేనా? రైట్. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ స్త్రీల కోసం వారు కష్టపడ్డదేనా? లేకపోతే ఓబీసీ కమిషన్కి మనము ఇది ఇచ్చినా, చట్టబద్ధత ఇచ్చినా, అంతకుముందు మండల కమిషన్ అయినా, అంతకుముందు ఉద్యోగాలే అయినా, రైట్. ఇవన్నీ అంబేద్కర్ గారి కళలు నిజం చేస్తూ వస్తున్న పార్టీ కేవలం బీజేపీ. ఆ సిద్ధాంతాన్ని అట్లాగే ఇప్పుడు విపి సింగ్ గారు ఉన్నప్పుడు ఆ జనతాదళ్ళు 10 పుట్టుకొచ్చాయి, అన్ని ఫ్యామిలీ పార్టీలే. మళ్ళీ ఎక్కడుందండి? అక్కడ ప్రజాస్వామ్యము లేదు, సామాజిక న్యాయము లేదు. సో ఈ మార్పులు, ఈ మొత్తం మనం చూస్తే ఒకే ఒక్క పార్టీ అంబేద్కర్ గారి లెగసీని, అంటే వారి హెరిటేజ్ని, వారి ఆలోచన విధానాన్ని, వారి తపనని ఇది చేసుకొని, ఇంటర్నలైజ్ చేసుకొని ముందుకు తీసుకెళ్తున్నదంటే మన భారతీయ జనతా పార్టీ. అది మనందరము దానికి గర్వంగా ఉండాలి. ఇక మిగిలిన వారు ఏం చెప్పినా వారి నైజం అయితే మీకు తెలుసు. మనల్ని మించిన వారు అంబేద్కర్ గారు అని అంటే భుజాల మీద వేసుకున్నది మనమే. ఆ
క్లెయిమ్ చేయగలిగేది మనమే. ఇంకొకరు చెప్పుకోవడానికి ఏం చెప్పినా కానీ అసలు వారి చరిత్ర తీస్తే పూర్తిగా వారిని వ్యతిరేకించిన చరిత్రే ఉంది, ఈ రోజుకి వ్యతిరేకిస్తున్న చరిత్రే ఉంది. అందుకే మరొక్కసారి జై భీమ్, జై భీమ్, జై భీమ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ ధన్యవాదాలు.